ఈ సీజన్లో దొరికే పర్వల్ కాయలతోటి చక్కటి మసాలా కర్రీ అన్నంలోకి రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ పర్వల్ కాయలు శుభ్రంగా కడుక్కొని పైన కింద తొడుము తీసేసి సన్నగా ఈ విధంగా పైన చెక్కు ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత వీటిని పొడుగ్గా ముక్కలు తరుక్కోవాలి. ఇది తరుగుతున్నప్పుడు లోపల మధ్యలో గింజలు ఉంటాయన్నమాట. ఆ గింజల భాగాన్ని తీసేసేయాలి. చూసారా, ఇట్లా ఈ విధంగా గింజలు ఉంటాయన్నమాట. ఇలా తరుక్కున్న తర్వాత ఆ మధ్యలో భాగాన్ని తీసేయాలి. ఆ విధంగా ముక్కలన్నీ తరిగేసుకున్న తర్వాత ఇప్పుడు బాండీ పెట్టుకుని అందులో ఒక చెంచాడు నూనె వేసుకుని కాస్తంత జీలకర్ర వేసి ఈ ముక్కలు వేసేసి దాంట్లో కాస్తంత ఉప్పు చిటికెడు పసుపు వేసి ఒక్కసారి కలయి పెట్టేసి మూత పెట్టేసి ఇది మధ్య మధ్యలో కదుపుతూ ఉడకనివ్వాలి. ఇది 70% ఉడికేదాకా అది అందులో నూనెలో వేగేదాకా ఉంచేసేసి తర్వాత ఈ ముక్కలు తీసేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనము ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4-5 రెబ్బల వెల్లుల్లిపాయలు, ఒక 2 టమాటాలు ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు తీసేసిన తర్వాత అదే బాండీలో ఒక 2 చెంచాల నూనె వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్రని ఒక్కొక్క చెంచాడు వేసేసి ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు చిల్లికల్లా పొడుగ్గా చేసుకుని ఆ పచ్చిమిరపకాయలు, తర్వాత కాస్తంత కరివేపాకు ఇవంతా వేసేసి అవి బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఒకసారిగా దాన్ని కలిపేసేసి ముక్కలన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు వేస్తే చాలు. అవి బాగా వేగిపోతాయి ఈ ఉల్లిపాయలు అవన్నీ. అప్పుడు అవి వేగిపోయిన తర్వాత మనము వేయించి ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పర్వల ముక్కలను తీసుకుని అవి కూడా వేసేసేయాలి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ కూరకి సరిపడా ఉప్పు, కాశ్మీరీ కారం అయితే బాగుంటుంది, తగినంత కారం, కాశ్మీరీ కారం, చిటికెడ పసుపు వేసుకున్న తర్వాత ఒక చెంచాడు జీలకర్ర పొడి, ఒక చెంచాడు ధనియాల పొడి, మనము గరం మసాలా పొడి ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు, అయితే నేను వేయలేదు. తర్వాత ఆమ్చూర్ పౌడర్, దీనికి మంచి రుచి తెచ్చేది ఆమ్చూర్ పౌడర్ ఒక చెంచాడు వేయాలి. ఈ ఆమ్చూర్ పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడగలరు. ఈ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసేసిన తర్వాత ఇవన్నీ వేసేసి కాస్త నీళ్లు పోసి మూత పెట్టేస్తే ఇవన్నీ బాగా ముక్కలకి పట్టి మసాలా కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఈ అన్ని మసాలాలతోటి కొద్దిసేపు నీళ్ళు పోసాక కూడా కాసేపు ఉడకనిచ్చిన తర్వాత దీన్ని ఆపేసుకుంటే మసాలా పర్వల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ వాడిన కారం నేను కాశ్మీరీ కారం, మంచి టేస్ట్ ఇస్తుంది మసాలా కర్రీస్కి. ఈ పర్వల్ కర్రీ అన్నంలోకే కాక రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలా కర్రీ చేసి పెట్టేసేసుకుంటే చక్కగా మనం రెండిట్లోకి వాడుకోవచ్చు. ఈ సీజన్లో మాత్రమే దొరికే ఇటువంటి వెరైటీ కూరలతో కూడా కర్రీస్ చేసుకొని చక్కటి రుచుల్ని ఆస్వాదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.